ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, సాటిలేని ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు. అందును బట్టి నేను దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరికి అన్నిటికీ సమయం ఉంది, కానీ యేసుతో కూర్చోడానికి సమయం లేదు. అనగా ఆయన వాక్యముతో గడపడానికి సమయం లేదు, ఆయన సన్నిధిలో గడపడానికి సమయం లేదు. అంతగా బిజీ అయిపోయింది ఈ లోకంలో, చాలా మంది అంత బిజీగా అయిపోయారు. కానీ ప్రభు తన కృపనిచ్చి మనకు తన వాక్యాన్ని వినే అవకాశాన్ని, ఆ వాక్యాన్ని వినే ధన్యతను ప్రభు ఇచ్చినందుకు నేను ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యముల నుండి ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం 2 పేతురు 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 Peter 3rd chapter 11th verse. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక, ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దిన రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక ప్రాంతంలో నుంచి వెళ్తూ ఉంటే వాసన వచ్చింది అనుకో, వెంటనే చెయ్యి ఏమవుతుంది? దుమ్ము వచ్చింది అనుకో, వెంటనే జోబులో నుండి ఏమొస్తుంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక శవం అటు నుంచి పోతుంది అనుకో, వెంటనే ఒక యాక్సిడెంట్ అక్కడ జరిగింది అనుకో, వెంటనే కదా. దేవునికి స్తోత్రం. వెంటనే కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా ప్రభు యొక్క రాకడ కూడా చాలా త్వరగా ఉంది. ప్రభు చాలా త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడను మనము ఆపేక్షించాలంట. దేవునికి స్తోత్రం. ఎదురు చూడాలంట. అది ఆసక్తితో చూడాలి. కొంతమంది రాకడ వస్తుందంటే భయపడే వాళ్ళు ఉన్నారు. అమ్మ అప్పుడు వస్తాడంట నా యేసయ్య. హల్లెలూయా. మొన్ననే కొత్తగా అంటుంటారు హల్లెలూయా. కాబట్టి యేసయ్య రాకడ దినాల గురించి పేతురు మాట్లాడుతూ ఆయన రాకడ చాలా త్వరగా ఉంది, చాలా త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి, ఎదుర్కోవడానికి సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ తాత వస్తుంటే ఎదుర్కోవడానికి ఉంటారు చూడు, చాక్లెట్ల కోసం. దానికంటే మించిన సంతోషం ప్రభు రాకడలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం అంటూ అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతూ దాంట్లో ఒక మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు నాకు ఒక అంశంగా ముందుకు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. ఆ మాట ఏంటంటే పరిశుద్ధమైన ప్రవర్తన. అందరు రామిందని చెప్పండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ప్రవర్తన. బైబిల్లో అనేక రకాలైన ప్రవర్తనలు ఉన్నాయి. హల్లెలూయా. కొన్నిటిని మనం చూసుకోబోతున్నాం. ఈ ప్రవర్తన అన్న మాట చాలా అద్భుతమైన మాట. దేవునామానికి మహిమ కలుగును గాక. మనము మన యొక్క ప్రవర్తన అనేది ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన రాకడలో మన ప్రవర్తననే మనను పైకి తీసుకుపోతుంది. భూమి మీద ప్రవర్తించిన ప్రవర్తన, అది మాటనే కావచ్చు, చూపునే కావచ్చు, వినికిడే కావచ్చు, నడికే కావచ్చు, పడికే కావచ్చు, నువ్వు ఏ దాంట్లైనా ఒక సరైన రీతిలో నువ్వు ప్రవర్తించింటే ఆ ప్రవర్తననే మధ్యాకాశంలోనికి నిన్ను ఎగిరిపోయేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఆ ప్రవర్తననే ఆ నిత్యమైన అగ్నిలో, గుండంలో కూడా పడేటట్టు చేస్తుంది. సో ఇప్పుడు అంతటికి మూలం ఏంది? ప్రవర్తన. దేవునికి స్తోత్రం. ప్రవర్తన అనగా నువ్వు ప్రవర్తించే విధానం. ఆమేన్. ఆ మాట్లాడే విధానం, చూసే విధానం, ఆలోచించే విధానం, తలంచే విధానం, ఊహించే విధానం, కాబట్టి నడిచే విధానం, ఈ ప్రతి విధానాన్ని ఒక ప్రవర్తనగా మార్చారు. ఆమేన్. అయితే ఇవన్నీ కూడా ఎట్లుండాలంటాడంటే పేతురు, పరిశుద్ధంగా ఉండాలి.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పండగ రాగానే మనం ఏం చేస్తాం? డిసెంబర్ 25 కోసము ఎన్నో వారాల నుంచి లేకపోతే నెలల నుంచి సిద్ధపడుతూ ఉంటారు కదా. దేవునికి స్తోత్రం. సున్నాలు కొట్టేస్తూ ఉంటారు, పెయింట్లు పూసేస్తూ ఉంటారు, ఇల్లు కడిగేస్తూ ఉంటారు కదా. దేవునికి స్తోత్రం. ఈసారి పండక్కి అంటుంటారు కదా, బంగారాలు కొనేస్తూ ఉంటారు కదా, కొత్త బండ్లు కొనేస్తూ ఉంటారు. సో రకరకాలైన అన్నీ కూడా, ఎందుకంటే ఆ పండగకు వీళ్ళు సిద్ధపడుతుంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఒక పండగ జరగబోతా ఉంది. అది మధ్య ఆకాశంలో 7 సంవత్సరాలు దేవుడు చేయబోతున్న పండగ. హల్లెలూయా. 7 రోజులు కాదు, 7 నెలలు కాదు, అది 7 సంవత్సరాలు ఉండబోతున్న గొప్ప పండగ. ఆ పండగ కోసం మనం అందరం కూడా ఎదురు చూడాలంట. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అంటాడు చాలా దిగులుతో, బ్రదర్, దేవుడు తొందరగా వస్తే, ప్రభు రాకడ తొందరగా వస్తే ఎంత బాగుంటుంది, మనం ఏం శోధనలో లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా, ప్రభు దగ్గర ఉండిపోవచ్చు కదా అంటున్నాడు. అంటే పక్కన ఉన్న సహోదరుడు ఆయన ఉండకుండా వెంటనే ఏమన్నాడు తెలుసా? ఈడ అప్పులు ఎక్కువనే అన్నా, సో అప్పులన్నీ తప్పించుకొని పోదామనుకుంటున్నాడు. హల్లెలూయా. సో అప్పులు అన్నీ తప్పించుకొని పోదామనుకుంటున్నాడు అని అనగానే నేను వెంటనే అన్నాను, నీ అప్పులు తీరేంత వరకు, నువ్వు తీర్చేంత వరకు రాకడ రాదని చెప్పాను. ఎప్పుడు నువ్వు తీరుస్తావు అప్పుడు వచ్చేస్తుంది అన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అన్ని సెటిల్ చేస్తాడు దేవుడు. అంతవరకు మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఏమేన్ ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా మెదులుకోవాలని పరిశుద్ధాత్ముడు మీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే చూడండి, సామెతలు 19:16. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. చూసారా? ఆజ్ఞను గైకొనేవాడు తన్ను కాపాడుకుంటాడు. అందరు చెప్పండి, ఆజ్ఞను ఎవరైతే గైకొంటారో వారు కాపాడుకుంటారు. తన ప్రవర్తన విషయములో అజాగ్రత్తగా ఎవడైతే ఉంటాడో వాడు చచ్చును. అందుకే ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. నీ ప్రవర్తనను బట్టి నువ్వు చచ్చిపోతావట. ఆమేన్. నువ్వు ఆజ్ఞను పాటించటం ద్వారా కాపాడబడతావు, బ్రతుకుతావు అని అర్థం. హల్లెలూయా. అందుకే ప్రవర్తన చాలా చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, ప్రసంగి 5:1 ఏమంటాడో, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో అంటాడు. జ్ఞానముతో కూడిన మాటలు ఇవన్నీ కూడా. జ్ఞానము కలిగిన వాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. హల్లెలూయా. సో దేవుని మందిరానికి నువ్వు వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు, దేవునితో నువ్వు గడపడానికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోడానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు వినడానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు చప్పట్లు కొట్టడానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నీ యొక్క పరిశుద్ధమైన చేతులు ఆయన వైపు ఎత్తడానికి వచ్చినప్పుడు, దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటాడు. హల్లెలూయా. అందుకే ఎట్లంటే అట్లా రావడానికి లేదు. నువ్వు ఇంట్లోనే సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లోనే ఉదయాన్నే పెందలకడ లేచి దేవుని సన్నిధిలో కూర్చొని నీ హృదయాన్ని అంతటిని ప్రభు దగ్గర కుమ్మరించుకొని, దేవునికి స్తోత్రం, ఈ వారం అంతా మాటలు ఎట్లున్నాయి, చూపులు ఎట్లున్నాయి, నడకెట్లుంది, ప్రతి ఒక్కటి గమనించి ప్రతి ఒక్క దాని విషయంలో దేవుని సన్నిధిలో మొర్రపెట్టి, ప్రభువా మీ రక్తంతో నన్ను కడగయ్యా, మీ రక్తంతో నన్ను శుద్ధీకరించయ్యా, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నేను మీ సన్నిధికి వెళ్ళులాగున ఆ పరిశుద్ధతతో నన్ను నింపి నడిపించు ప్రభువా అని ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేసి మనం సిద్ధపడి మందిరానికి వస్తామో, నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టే లోపల ఎన్నో అద్భుతమైన కార్యాలను చూడడం ప్రారంభిస్తావు.
హల్లెలూయా. ఎన్నో అనుభవించడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం. పాడండి, చప్పట్లు కొట్టండి, స్తుతించండి, ఆరాధించండి అని ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా దేవుని ఘనపరచడం ప్రారంభిస్తావు, స్తుతించడం ప్రారంభిస్తావు, మహిమపరచడం ప్రారంభిస్తావు. అన్నీ కూడా జరిగిపోతాయి. ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు అన్ని సరి చేసుకొని వచ్చావు కాబట్టి. హల్లెలూయా. కొన్నిసార్లు మందిరంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఆవలించడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఆవలిస్తాలో నాకు ఇప్పటికీ అర్థం కాలే. కొంతమంది నిద్రపోయే పరిస్థితుల్లో ఉంటారు, కొంతమంది అడ్డు ఇటు తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఉదయాన్నే లేచి దేవునితో సరి అయిన కనెక్షన్ పెట్టుకోలేదని నాకు అర్థమైపోతుంది అది చూసిగానే. ఎందుకంటే దేవునితో సరి అయిన సంబంధం కలిగి మనం దేవుని మందిరానికి వచ్చామనుకో, గొప్ప ఆరాధనతో, హృదయంలో ఉల్లాసంతో, ఉజ్జీవంతో మామూలుగా ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి రాకడ దినాలలో ఉన్న మనము మొట్టమొదటిగా ఏ ప్రవర్తన కలిగి ఉండాలంట? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి అంటాడు పేతురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండో ప్రవర్తన చూడండి, న్యాయాధిపతులు 10వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతులు 10:6. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలు అష్తారోతు అను సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజించుచు వచ్చిరి. ఏం ప్రవర్తన అంటే ఇది? దుష్ప్రవర్తన. ఏ ప్రవర్తన? ఎవరు వీళ్ళంతా? అబ్రహాం సంతానం. ఆమెన్. ఒక్క రాత్రిలో బలమైన కార్యములు జరిసి 430 సంవత్సరాల బానిస బ్రతుకుల నుంచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళను అరణ్య మార్గముల గుండా తీసుకొని వెళ్ళి వారిని పోషించి, సంరక్షించి, కాపాడి అన్ని చేసిన వారు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారు? దుష్ప్రవర్తనతో. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయారు, దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోయారు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయారు. దేవునే మర్చిపోయి వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు తెలుసా? అన్యులతో జటగట్టి, అన్యులతో కలిసిపోయి, అన్యులు ఆరాధిస్తున్న ఆరాధనలో, అన్యులు సేవిస్తున్న దేవతల వైపు అన్యులు ఆకర్షితులై దేనైతే పూజిస్తున్నారో వాటి వెనక వీరు వెళ్ళి ఏం చేస్తున్నారంట? దాని వెనక ప్రవర్తిస్తూ ఏ ప్రవర్తించారు? దుష్ప్రవర్తన. దేవునికి స్తోత్రం. ఈ చూడండి ఇంకొక మాట, 2వ అధ్యాయం 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి. చూడండి, న్యాయాధిపతులు ఉన్నంత కాలం, ఇప్పుడు శాంసోనో, గిదియోనో, ఇటువంటి కొంతమంది న్యాయాధిపతులు ఉన్నంత కాలం బాగానే ఉంటారు. ఒక భక్తి కలిగిన న్యాయాధిపతి దేవుని స్వరం విని నిలబడి దేవుని యొక్క ఆత్మతో నింపబడి నడిపిస్తున్న నాయకుడు ఉన్నంత వరకు బాగుంటారు. నాయకుడు కనబడకపోయేవనే వెంటనే ఏ ప్రవర్తన ప్రారంభమవుతుంది? దుష్ప్రవర్తన. వెంటనే వాళ్ళు దేవుని వైపు నుంచి మళ్ళీ దేవతల వైపు తిరిగిపోతారంట. ఎంత విచిత్రమైన విషయం చూడండి కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది అటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటారు, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించాను. ఈ కడముట్టించాను అంటుంటే నాకు అనిపించింది అది కూడా రాసుకోవాలా అని. కానీ వాస్తవంగా చూస్తే, ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే, ఒకప్పుడు రక్షింపబడిన వారు మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ఆత్మచేత నింపబడి దేవుని కొరకు ప్రయాసపడి దేవుని పరిచర్లో నిలబడి ఎన్నెన్నో చేసిన వాళ్ళు ఈరోజు ఎక్కడుంటున్నారు తెలుసా? విగ్రహాలు పెట్టుకొని ఆరాధించే స్థితిలో ఉంటున్నారు. లోక మర్యాదలను అనుసరిస్తూ వెళ్తున్న స్థితిలో ఉన్నారు. ఆ జ్యోతిష్కులు వెనుక తిరుగుతున్న స్థితిలో ఉన్నారు. ఆ చేతబడి మాంత్రికలు క్రియలు చేసేవారు వెనుక తిరుగుతున్న స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు వాస్తువులను నమ్ముకొని బ్రతుకుతున్న స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు మేము నమ్ముకున్నాం, కానీ ఇప్పుడు మాకున్న సమస్యను బట్టి మానుకున్నాం అనే పరిస్థితులు గుండా వెళ్తున్న వారు ఉన్నారు. వీరందరూ దుష్ప్రవర్తన కలిగిన వారు. వీళ్ళందరూ ఎవరి సహోదరులు అంటే ఇజ్రాయేళ్లకు. ఆమేన్. ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి 107వ కీర్తన 17వ వచనం.
బుద్ధిహీనులు ఆ, తమ దుష్ట ప్రవర్తన చేతను బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ దోషము చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. బాధ తెచ్చుకొందురు. చూసారా, దుష్ప్రవర్తన దాని యొక్క రిజల్ట్ ఏంటంటే బాధ తెచ్చుకుంటారు. దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నంత వరకు భాగ్యవంతులుగా బ్రతుకుతూ వెళ్ళారు. కానీ ఎప్పుడైతే ప్రభువును విడిచిపెట్టి, ఆయన సన్నిధిని విడిచిపెట్టి, ఆయన సేవకులను విడిచిపెట్టి, ఆయన సహవాసాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే వాళ్ళు దుష్ప్రవర్తన ప్రవర్తించడం ప్రారంభించారో, లోక మర్యాదలను అనుసరిస్తూ నడుచుకోవడం ప్రారంభించారో, వారికి ఏమి కలిగిందంట? బాధ. గుర్తుపెట్టుకోవాలి, మనకు బాధలు ఎక్కువ అవుతున్నాయి అనుకో, మన ప్రవర్తన విషయంలో మనం ఎక్కడో తప్పిపోయింటాం. అది ఎవరైనా సరే, చెప్తున్న నేనైనా సరే, వింటున్న మీరైనా సరే, ఎవరమైనా సరే. ఎందుకంటే వాక్యం రెండంచులు కలిగిన వాడిగలిగిన ఖడ్గము వంటిది. అది మీ పైన నా పైన ఆడుతూ ఉంటుంది. అది దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, బాధ అనేది ఈరోజు నీ జీవితంలో కనబడతా ఉందంటే నీ ప్రవర్తన విషయంలో నువ్వు ఎక్కడో తప్పిపోయినావు. అది ఒకవేళ చూపే కావచ్చు, ఒకవేళ మాటే కావచ్చు, ఒకవేళ తలంపే కావచ్చు, ఒక ఊహయే కావచ్చు, నీ నడకనే కావచ్చు, దేవునితో నీకున్న సంబంధ విషయాలే కావచ్చు, నీ భక్తే కావచ్చు. నీ ప్రవర్తనలో ప్రవర్తించడం ప్రారంభిస్తే బాధలే మనకు కలుగుతాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి దానికి విరుగుడు ఏందన్నా? నూనె రాసి ప్రార్థన చేస్తే పోతుందా అంటే పోదు. హల్లెలూయా. మందిరంలో ఊడిస్తే పోతుందా అంటే పోదు. ఆమెను కానుకలు ఇస్తుందా అంటే పోదు. అన్నం పెట్టిస్తే పోదు. స్పాన్సర్లు చేస్తే పోదు. దేవునికి స్తోత్రం. 10,000 స్పాన్సర్ చేసినా పోదు. హల్లెలూయా. 20,000 చేసినా పోదు. 1,00,000 రూపాయలు చేసినా పోదు. 1,00,00,000 రూపాయలు చేసినా మరి ఎట్లా పోతుంది? నీ ప్రవర్తనను మార్చుకుంటే పోతుంది. మన దేవుడు లంచాలను తీసుకునే దేవుడు కాదు. వాక్యంలో ఉంది, నేను లంచం తీసుకొని అంటాడు. ఆమేన్. కొంతమంది అనుకుంటారు దేవునికి అవి ఇవి చేసేస్తే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చర్చికి ఒక ట్యూబ్లైట్ ఇస్తే నా దోషం, నా బాధలన్నీ పోతాయి అనుకుంటావు. 100 ట్యూబ్లైట్లు ఇచ్చినా పోవు. ఆమేన్. హల్లెలూయా. మరి ఎప్పుడు పోతుంది బాధ? నీ ప్రవర్తన మార్చుకోవాలా. దేవునికి స్తోత్రం. చాలా మంది ఎదుటివాని ప్రవర్తన మారాలని చూస్తుంటారు. వాడు మారాలా, ఈమె మారాలా, నా భార్య మారాలా, నా భర్త మారాలా, నా పిల్లలు మారాలా, ఆ పాస్టర్ మారాలా, పాస్టమ్మ మారాలా అంటే కూడా పోవు బాధలు. నేను మారాలా అని అనుకున్నావు అనుకో, హల్లెలూయా, క్షణములో నీ బాధ. దేవునికి స్తోత్రం. ఆమేన్. అన్నీ తొలగిపోతాయి యేసు నామములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆయన ఒక మంచి ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకు 3 పిల్లలు, కొడుకులే. అయితే లాస్టోడు చాలా చాలా రకమైన పిల్లోడు అనమాట. వాడు చాలా కోతి అంటే కోతి. సో ఆ టైపు. వాళ్ళ నాన్నకు చాలా అవమానాలు, చాలా బాధలు కలగజేస్తున్నాడు. అందరూ బాగున్నారు కానీ వీడి జీవితం ఏందో అన్నిట్లో ఫెయిలే. ఎక్కడ పోయినా వాడు సెట్ కావడం లేదు. ఈయనకేమో ఈయన అనుకుంటున్నాడు, ఇంక నేను పెన్షన్ అయిపోయే లోపల వీడికి ఏదో ఒకటి సెటిల్ చేయాలని ఆయన ఆ బాధలో ఆయన ఉన్నాడు. సో ఎన్నో రకాలుగా చూశాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంతోమంది సేవకుల దగ్గర తీసుకుపోయాడు. ఎంతోమంది పెద్ద సేవకులకు పెద్ద కానుకలు ఇచ్చి నెత్తిమే చేపెట్టించి ఊపిచ్చి ప్రార్థన చేసినా ఫలితం రాకపోయి, ఏమి జరగకపోయి, ఎక్కడెక్కడ తిరగాలి అన్ని తిరిగాడు, అన్ని చేశాడు, అంతా అయిపోయి ఏమి జరగలేదు. చాలాసార్లు కోపంతో కొట్టాడు, దంచాడు, ఏం చేశాడు, అన్ని చేసినా ఏం ప్రయోజనం లేదు. ఇంకా వరస్ట్ కావడం ప్రారంభమైంది. అద్భుతం ఏంటంటే ఆయన కొడతా ఉంటే వీడు ఇట్లా తిరగడం నేర్చుకున్నాడంట. అంటే ఈపు గట్టిగా అయింది దెబ్బలు తిని. సో ఇంకా కొట్టు, ఏం పర్వాలేదు అన్నట్టు బెత్తం గిత్తం అన్ని పని అయిపోయినాయి, బెల్ట్లు అన్ని పోయినాయి. కానీ వాడు మారలే. వాడు బాధను కలగజేసే వ్యక్తిగానే ఉన్నాడు.
అయితే ఒకరోజు సడన్గా ఏం చేశాడో తెలుసా వాళ్ళ నాయన, ఎక్కడో నేను వాక్యం చెప్తుంటే విన్నాడు. మరి దేవుని ఆత్మతంతో ఏం మాట్లాడాడో ఏమో, ఇంట్లోకి వెళ్ళిపోయి వాడిని లాక్కొని రూమ్లోకి పోయి తలుపులు వేసేసాడట. తలుపులు వేసే వరకు ఇంట్లో వీళ్ళందరూ టెన్షన్ పడ్డారు. ఏంది అంత సీరియస్గా పోయినాడు, ఏం చేస్తాడో, వాడిని ఏం చేస్తాడో అని. ఏమయ్యా అని భార్య బయట మొత్తుకుంటా ఉంది. పిల్లలంతా నానా డాడీ అని వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళు తలుపులు వేసేసాడు, కిటికీలు వేసేసాడు, అన్నీ వేసేసి బెల్ట్ తీసాడట. తీసి వాడికి ఇచ్చి ఈయన చొక్కా ఇప్పి కూర్చున్నాడంట. కొట్రా నన్ను అంటున్నాడట. ఏమన్నాడంట, నువ్వు మారేది కదరా, నేను మారాలా ఫస్ట్. కొట్రా నన్ను, నిన్ను సరిగ్గా పెంచలేకపోయాను, సరిగ్గా నిన్ను చూసుకోలేకపోయాను, సరిగ్గా నిన్ను హెచ్చరించలేకపోయాను, క్రమంలో పెట్టలేకపోయాను, కొట్రా నన్ను అంటే వాడు డాడీ అని, కొట్రా అంటే డాడీ, కొట్రా అంటే డాడీ అని కాలు పట్టుకొని ఓ అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఎన్ని వీపు మోగినా కూడా ఇట్లా పెట్టేటోడు అంట. అటువంటి వాడు ఏమయ్యాడు, ఈయన ప్రవర్తన మార్చుకున్న మరుక్షణమే వాడు సాధు ప్రవర్తనలోకి వచ్చేసాడు. అంటే అందరూ మారాలని కాదు, మనం మారాలా. మనం అనొద్దులే, నేను మారాలా. మారితేనే మన బాధలన్నీ పోతాయి. లేకపోతే అన్న 21 రోజులు కాదు, 40 రోజులు కాదు, 50 రోజులు కాదు, 100 రోజులు కాదు, 116 రోజులు కాదు, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని దాన ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని బట్టలు పెట్టినా, ఎన్ని అప్పులు చేసి దాంట్లో దశమ భాగాలు తెచ్చి దేవునికి ఇచ్చి కృతజ్ఞత కానుకలు ఇచ్చి దానికి వచ్చి ఏం చేసినా ఏమి జరగదు. బాధ ఎక్కువ అవుతుంది. కానీ బాధకు నివారణ ఒకటే, నీ ప్రవర్తనను నువ్వు మార్చుకోవాలా. Amen. You must change your attitude. Amen. నీ ప్రవర్తనను నువ్వు మార్చుకోవాలంతే. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. Amen. సో చూడండి, బాధ అనేది తొలగిపోతుంది. నువ్వు ఏం అనవలసిన ఆటోమేటిక్గా బాధలు పారిపోతాయి. దేవుని మహాకృప, ఏ బాధలు లేవు బ్రదర్ అనే సాక్ష్యం వస్తుంది. Amen. సో మొట్టమొదటిగా ఏ ప్రవర్తన అది? దుష్ప్రవర్తన. చెప్పండి అందరు కూడా. రెండవదిగా చూడండి, 1 పేతురు 3:1. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల యొక్క నడవడిని వలన రాబట్టవచ్చు. సంసారి అయిన పేతురు రాస్తున్నాడు ఈ మాట. భార్యలకు రాస్తున్నాడు, భార్యలకు హెచ్చరిస్తున్నాడు వారి భర్తల విషయమై కదా. ఈరోజు ఎక్కువ ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కడొస్తుంటాయి అంటే, భర్తల విషయాలు ఎప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పరు, మగోళ్ళు ఎప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పరు. ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ సహోదరులే చెప్తూ ఉంటారు. ఆమెన్. మా ఆయన టైంకి ఇంటికి రావడం లేదు, మా ఆయన తాగుతున్నాడు, మా ఆయన తిరుగుతున్నాడు, మా ఆయన కొడుతున్నాడు, మా ఆయన. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ పరిస్థితులన్నీ వస్తున్నాయి సంఘంలో. అప్పుడు పేతురు తన ఉత్తరంలో రాస్తాడు, ఏం లేదమ్మా, చాలా సింపుల్. ఏంటంటే, ప్రతి విషయంలో మీ భర్తలకు ఏం చేయండి, మీరు లోబడి ఉండండి. రెండవదిగా భయముతో కూడిన ప్రవర్తన అట. ఏ ప్రవర్తన ఉండాలట అక్కడ? మీ భయముతో కూడిన ప్రవర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిరువురు ఏకమై ఉన్నారంటే, ఒక ఆమె అంటుందంట, ఈ శరీరంలో నేను ఒక భాగం, నువ్వెంతో నేను అంతే అంటుందట. మా వాక్యాన్ని ఇంత కూడా వాడతారా అని నాకు అప్పుడు తెలిసి కాలు చేతులు వణికినాయి. అమ్మో, వీళ్ళకి చాలా జాగ్రత్తగా చెప్పాలరా బాబు వాక్యం అనుకున్నాను. ఆమెన్. హల్లెలూయా. నీకెంత హక్కు ఉందో, నాకెంత ఉందో, నీకు అంత ఉందో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ ఎక్కడ హక్కుల గురించి మాట్లాడదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆమెన్. అందరూ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు ఆయన. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆమెన్. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, భయముతో కూడిన ప్రవర్తన ఎప్పుడు మనం కలిగి ఉండాలి. కేవలం స్త్రీలే కాదు, పురుషులం కూడా ఎల్లప్పుడూ దేవుని భయము కలిగిన
ప్రవర్తనతో మనము బ్రతకడం ప్రారంభిస్తే ఆ భయముతో కూడిన ప్రవర్తన ఏం చేస్తుంది తెలుసా? కొన్నిసార్లు ఏ బోధలు లేకుండానే వాళ్ళను దేవుని దగ్గరికి రాబట్టవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. బాధలు పోవాలంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి. రెండవదిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, భయముతో కూడిన ప్రవర్తన కలిగి నువ్వు బ్రతకడం ప్రారంభిస్తే నీ యొక్క నడవడికను చూసి అనేకులు మారడం ప్రారంభిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకటి, నీ బాధలు పోగొట్టుకోవడానికి నువ్వు మారాలా. రెండవది, నీవు భయముతో కూడిన ప్రవర్తన కలిగి నువ్వు ప్రవర్తించడం ప్రారంభిస్తే అది ఏమవుతుందంటే ఎదుటి వాణిని ఆకర్షిస్తుంది, ఎదుటివాడు మారేటట్టు చేస్తుంది, ఎదుటివాని జీవితంలో ఒక గొప్ప కార్యం అనేది చూడడం మనం ప్రారంభిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భయముతో కూడిన ప్రవర్తన నాకు దయచేయి ప్రభువా అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. భార్యలు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీ భర్త నీకేమై ఉన్నాడు తెలుసా? శిరసై ఉన్నాడు, ఆయన నీకు కిరీటమై ఉన్నాడు. కాబట్టి ఆ కిరీటానికి నువ్వు ఎప్పుడు లోబడాలా, ఆ కిరీటానికి నువ్వు ఎప్పుడు భయపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. భర్తకు కిరీటం, శిరస్సు ఎవరు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇదొక ప్రాసెస్, ఇదొక ప్రొసీజర్ అయి ఉంది. కాబట్టి దీని ప్రకారము మనం ఏం చేయాలి? ప్రవర్తించడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాలలో మీ భర్తకు లోబడి, ఆ మాట నాకు ఇష్టం లేదన్నా, కొన్ని విషయాలలో నింటి భలే ఉండు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవర్తనతో నువ్వు ఆయనను ఏం చేయొచ్చు తెలుసా? ఆకర్షించవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అన్ని విషయంలో నువ్వు ఎటువంటి నమ్మకం సంపాదించుకోవాలంటే, నేను ఏది చెప్పినా నా భార్య కాదు అనదు. హల్లెలూయా. ఆమె అన్నిటికీ ఒప్పుకుంటుంది, అన్నిటికీ లోబడుతుంది అన్న మైండ్ సెట్ ఆయనకు వచ్చింది అనుకో, చాలా చాలా సులువు ఆయన దేవుని దగ్గరికి నడిపాడు. హల్లెలూయా. అందుకే చాలాసార్లు భర్తలు కొంతమందిని భార్యలను ఏమంటుంటారు, పో నువ్వు పోయిరా, పో మేము పెద్ద రాను, పో నువ్వు పో చేసుకొని రాపో, నువ్వు పోయి చేసుకురా పో అంటుంటాడు. అంటే ఎక్కడో గయ్యాలితనం ఉంటుంది ఇక్కడ. ఏళ్ళు చూపించి ఇట్లా నొక్కి 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 తీర్పులు తీర్చిన ప్రభావం ఉంటుంది అక్కడ. సో అది ఎప్పుడు చేయొద్దమ్మా, అది చాలా డేంజర్. అది దేవునికి స్తోత్రం. క్రీస్తు ఎట్లయితే తండ్రికి లోబడ్డాడో మనం కూడా ఆ రీతిగా లోబడాలి, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముష్కరులైన అధికారులు కూడా లోబడాలంట. మనం తిట్టేవాడు, గొనిగేవాడు, మన మీద చెడ్డ మాటలు వాడిని కూడా లోబడి పనిచేయాలి. వాడు చెప్పింది చేసినట్టే, చెప్పింది చేయాలి, అంతే. వాక్యం అదే చెప్తా ఉంది. ఆ దాంట్లో నువ్వు ప్రవర్తించే ఆ ప్రవర్తననే ఏం చేస్తుంది తెలుసా? ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసి మార్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు మా అంటే 40 కిలోమీటర్లు తిరిగింటాడు, కానీ ప్రపంచం అంతా ఆయన నామం మారు మోగిపోయింది. దేంతో? ఆయన ప్రవర్తనతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను అప్పగించబోతున్న కసాయోన్ని కూడా వాని కాళ్ళు కడిగాడు, తుడిచాడు యేసు ప్రభు. తెలుసు వాడే అని, కానీ ఏం చేశాడు? కాళ్ళు కడిగి తుడిచాడు వాడిని. ఎంత అద్భుతం, హల్లెలూయా. ఆ ప్రవర్తన యేసు నామములో నీకు నాకు మనందరికి వచ్చును గాక. ఆమేన్, దేవునికి స్తోత్రం. సో అన్ని విషయాల్లో ఏం చేయాలంట? భార్యలు భర్తలకు ఏ ప్రవర్తన కలిగి ఉండాలా? భయముతో కూడిన ప్రవర్తన. చెప్పండి అందరు కూడా, ప్రైజ్ లార్డ్. ఆ ఫియర్ మనకు ఉండాలి. భయాలు 2 రకాలు. ఒకటి అవసరమైన భయము, రెండవది అనవసరమైన భయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు నువ్వు చచ్చిపోతావంట అంటే భయపడాల్సిన అవసరం లేదు. అవునా, చచ్చిపోతానా అమ్మా అనేవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ప్రభు అన్నారు, నిన్ను దీర్ఘాయుష్యుతో నేను నిన్ను తృప్తిపరుస్తాను అని. హల్లెలూయా. ఏ తెగులుని గుడారము సమీపించదు అన్నాడు. ఆమేన్. కాబట్టి వాగ్దానాలు ఉన్నాయి, అవి పట్టుకుంటే ధైర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా.
మరణ భయం ఉండవలసిన అవసరం లేదు. ఆమేన్. ఎందుకంటే మరణాన్ని గెలిచిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మరణపు ముళ్ళును విరిచిన దేవుని మనం స్తుతిస్తున్నాం. ఆయన మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి మరణానికి మన పైన పెత్తనం లేదు, విజయం లేదు. అవన్నీ యేసుప్రభు కొట్టిపడేశాడు. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే